ఈ 3 రకాల హైపర్‌ట్రోఫీస్‌కి మెయిన్ కారణం చూసినట్లయితే పొల్యూషను, అది ఇంట్లో గావచ్చు, మన చుట్టుపక్కల గావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్. దీనివల్ల పిల్లలకి మనం మందులిచ్చినా గూడా ఎక్కువ మందికి తగ్గట్లేదు. మందులు వాడుతున్నా గూడా వాళ్ళు సఫర్ అవుతా ఉన్నారనమాట. కొంతమంది ఈ జైలోమెటజోలిన్, డీకంజెస్టెంట్ ఇయర్ డ్రాప్స్ వాడతారు. అది ఎట్టి పరిస్థితిలోనూ మంచిది గాదండి. మనకు కొంతమంది యాడ్ ఇస్తుంటారు. ఫాస్ట్ రిలీఫ్ అని. అదేదో ఆ టైంకి వాడాల్సిందే గానీ కంటిన్యూస్‌గా వాడగూడదు. వాళ్ళు కింద మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని గూడా పెడతారు. అండర్ ఫిజిషియన్స్ గైడెన్స్ అని. సో, ఎప్పుడైనా మనకి నేసల్ బ్లాక్ సడెన్‌గా అయ్యి గాలి తీసుకోకపోతే ఆ ఒక్కసారి యేసుకొని వదిలేయాలన్నమాట. రెగ్యులర్‌గా డైలీ దానివల్ల మనకి రైనైటిస్ మెడికమెంటోస్ అనేది సైడ్ ఎఫెక్ట్ డెవలప్ అయిద్ది. ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చినా గూడా వాళ్ళకి ముక్కు గాలి తీసుకోవటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటదనమాట రావటం వెనక్కి. సో, వాళ్ళు ఎక్కువ రోజులు ఈ గాలి తీసుకోవటం ఇబ్బందితో సఫర్ అవుతా ఉంటారనమాట. సో, పేరెంట్స్ విషయానికొస్తే చాలా మందికొచ్చే డౌట్ ఏందంటే ఎడినాయిడ్ టాన్సిల్ అనేవి మన బాడీకి ప్రొటెక్షన్ గదండీ! అవి తీసేయటం వల్ల పిల్లల్లో రెసిస్టెన్స్ తగ్గిద్దా అని. రియల్‌గా ఏందంటే దాని నుంచి లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే హైపర్‌ట్రోఫీ అయ్యి ఇన్ఫెక్ట్ అవుతా పిల్లలకి గాలి తీసుకోవటం ఇబ్బంది చేస్తా కోల్డ్ అటాక్స్ ఎక్కువవుతుంటే దానివల్ల రియల్‌గా మనకు హార్మ్ జరుగుతున్నట్టుంది. ఎందుకంటే పిల్లలకి బ్రీతింగ్ సరిగ్గా లేకపోతే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండవు. స్లీప్ గూడా ప్యాటర్న్ మంచిగా ఉండదు. సెకండ్ ఏందంటే ఇన్ఫెక్టెడ్ టాన్సిల్స్ ఎప్పుడు గూడా మనకి ఎడినాయిడ్స్ గూడా హార్మ్‌ఫుల్‌గానే ఉంటాయి. మన బాడీలో ఉన్న ఎనర్జీనంతా ఇన్ఫెక్షన్ తీసుకెళ్తా ఉంటది. అలానే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వల్ల మన బాడీలో ఉన్న ఎనర్జీ గూడా బ్రీతింగ్‌కి వేస్ట్ అవుతా ఉంటదనమాట. వీళ్ళు ప్రాపర్‌గా నిద్రపోలేకపోవటం, డే టైమ్ స్లీపీగా ఉండటం, స్కూల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయకపోవటం, ఎదర్ అకాడమిక్స్ స్టడీస్‌లో గావచ్చు, స్పోర్ట్స్‌లో గావచ్చు. సో, ఎవరికైనా గూడా పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండి, ఎడినాయిడ్ టాన్సిల్ హైపర్‌ట్రోఫీ ఉంటే ఇది చాలా సింపుల్ ఆపరేషన్ అండి. ఇవాళ ఎండోస్కోపీ గైడెన్స్‌లో చేస్తున్నాము. ఎడినాయిడెక్టమీ గూడా. కోయాబ్లేటర్ అనే కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ కోయాబ్లేటర్ విధానంలో మంచిగా ఎడినాయిడ్ టాన్సిల్ తీసేసినట్లయితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ బ్రీతింగ్ చాలా బావుంటది. అలానే వాళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట. చాలామంది పేరెంట్స్ గూడా అంటుంటారు ఆపరేషన్ అయిన తర్వాత బాబుకి పిల్లలకి మంచిగా గాలొస్తుంది. దగ్గు గూడా తగ్గిపోయిందని. చాలామంది ఏందంటే ఈ ఎడినాయిడ్ టాన్సిల్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి దగ్గుంటం వలన ఈఎన్‌టీ డాక్టర్ చూడపోయినట్లయితే ఒక్కొక్కరికి అది ఆస్తమా అనుకుని కంటిన్యూస్‌గా ఇన్హేలర్స్ వాడతానే ఉంటారనమాట. సో, దాన్ని ఆస్తమాగా కన్వర్ట్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారు. అలాంటోళ్ళకి గూడా మనం ఈ ఎడినాయిడ్ టాన్సిల్ తీసి వాళ్ళకున్న ప్రైమరీ ప్రాబ్లమ్‌ని గనక సాల్వ్ చేసినట్లయితే వాళ్ళ ఈ దగ్గు ప్రాబ్లమ్ చాలా వరకు తగ్గిద్ది. సో, పిల్లలకి ఎవరికైనా దగ్గున్నా, ముక్కు మూసుకుపోతున్నట్టున్నా, స్నోరింగ్ ప్రాబ్లమ్ ఉన్నా హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్‌టీ కేర్ సెంటర్‌ని సంప్రదించి అక్కడ మీకు ఖచ్చితమైన సొల్యూషన్ దొరికిద్ది. ఏదైతే ట్రీట్మెంట్ సర్జరీ గూడా చేయాల్సొస్తే చేయించుకుంటారో అది గూడా చాలా మంచిగా జేస్తారు. అక్కడ అన్ని రకాల ఎక్విప్‌మెంట్లు, టెస్టులు, సర్జరీ చేసే విధానాలు గూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ జేసుకుంటా, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో చేసుకుంటా, చాలా బాగా మీ పిల్లలకి క్యూర్ జేయటానికి అవకాశం ఉంటది. మీరు తప్పనిసరిగా హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్‌టీ కేర్ సెంటర్‌ని సంప్రదించండి.